గాలే టెస్ట్లో భారత్ దూకుడు చూపిస్తోంది. ఆతిథ్య జట్టు మీద ఆధిపత్యం చెలాయిస్తోంది. 3 రోజు ఆటలోనూ భారత జట్టు రఫ్ ఆడించింది. అద్భుత బౌలింగ్తో ఆతిథ్య జట్టుకు సవాళ్లు విసిరింది. నిజానికి 460 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 3 రోజు ఆటను భారత్ ప్రారంభించింది. అయితే భారత ఆట ఎంతోసేపు సాగలేదు. ఓవర్ నైట్ స్కోరుకు మరో 2 పరుగులను మాత్రమే శుభ్మన్ సేన జత చేసింది. 462 పరుగుల దగ్గర భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత శ్రీలంక ఆరంభం నుంచే తడపడింది. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోయింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా లంక బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. ఓ దశలో శ్రీలంక 90 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. అయితే ఈ టైంలో సోనల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా నిలబడ్డారు. భారత బౌలర్లను కాన్ఫిడెంట్ గా ఫేస్ చేశారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు ఫినిష్ చేశారు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించారు. 6వ వికెట్కు 146 పరుగులు జోడించాక నిరోషన్ డిక్వెల్లా పెవిలియన్ చేరాడు. నిరోషన్ డిక్వెల్లా 80 పరుగులు సాధించాడు. సోనల్ దినుషా మాత్రం సెంచరీ పూర్తి చేశాడు. చివరకు శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో మానవ్ సుతార్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా 3 వికెట్లు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్కు 178 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. గాలే టెస్ట్లో రవీంద్ర జడేజా అరుదైన ఘనతను అందుకున్నాడు. 3 వికెట్లు తీసిన జడ్డు టెస్ట్ కెరియర్లో 350 వికెట్ల మార్కును టచ్ చేశాడు. ఈ ఘనత సాధించిన 5వ భారత బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్ట్ క్రికెట్లో 4000కు పైగా పరుగులు, 350 వికెట్లు తీసిన 4వ ప్లేయర్గాను జడేజా ఘనతను అందుకున్నాడు. ఈ లిస్టులో కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. కపిల్ దేవ్ 5248 పరుగులు సాధించాడు. 434 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే టాప్లో ఉన్నాడు. అనిల్ కుంబ్లే 619 వికెట్లు దక్కించుకున్నాడు.